నిన్న 1 గంటకి బయలుదేరిన ప్రయాణం ఇప్పుడు 6 అయిందా? 6 అయింది. కంటిన్యూ డ్రైవింగ్ అంటే 18 గంటలు కొట్టేస్తున్నాం. బంగ్లాదేశ్ సన్నగా బంగ్లాదేశ్ వెళ్ళిపోయి కోల్కతా దాటేసాం. బంగ్లాదేశ్ 10 గంటలకల్లా బంగ్లాదేశ్ వెళ్ళిపోవాలా. అక్కడ కాసేపు పని చూసుకొని అక్కడ ఎంతసేపు ఉండదు, 1 గంట 2 గంటల పని ఉంటుంది. స్టాకు నచ్చితే వెంటనే తీసుకొని అక్కడ ట్రాన్స్పోర్ట్కి వేసి మళ్ళీ కోల్కతా వెళ్ళిపోవాలి. కోల్కతా వెళ్ళిపోయి 2 డేస్ కలకత్తాలో ఉంటాం. కంటిన్యూ డ్రైవింగ్. నైట్ పడుకోలే, చాలా ఫాస్ట్గా వచ్చాం. లేకపోతే ఇది 3 రోజులు పట్టేస్తుంది జర్నీ. ఇంకా ఓన్ వెహికల్ కదా, ఇంకా మన ఓపికను బట్టి వెళ్ళిపోవచ్చని నేనే లాక్కొచ్చాను. అలా దేవుని మహాకృప బాగా వచ్చాం. ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. 3 గంటలకి కలకత్తాకి 3 గంటలకు వచ్చి 14 కిలోమీటర్ దూరంలో ఆ టైంలో ట్రాఫిక్లో ఇరికిపోయాం ఫుల్గా. 1.5 గంట చొక్క కనబడిపోయినాయి. మళ్ళీ అందులోంచి బయటపడి నెమ్మదిగా బయటకు వచ్చి ఇట్లా చూపిస్తుంది చూడు. ఓకే సంకల్పం ఉంటే చాలు ఎదురే పడినా అవమానం నిన్ను ఆపినా ఆగిపోకాడు వేస్తే కదా శిఖరం నిలిచేది నీవు. అడ్డంకులు ఎన్ని వచ్చినా తలతత్వం నిన్ను చేరినా తలబడుతూ నిలబడితే కదా సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ఉందిరా, ప్రపంచమే నీ మాటంటే వినగా ఉందరా. ఆ రోజే ఈ లోకం కన్స్ట్రక్షన్ అవుతుందా? కాదే, అదంతే. ఆ కేబుల్ బ్రిడ్జి, హౌరా కేబుల్ బ్రిడ్జి. ఏదో నడుస్తుంది ర్యాలీ ఏదో, అందుకే పోలీసులు కూడా అక్కడ. ఏదో ముస్లిమ్స్ సంబంధించింది ఈరోజు పండుగ ఏంటి? ఈరోజు ఏంటి ఇక్కడ ఏమో మరి ఏమంటారు కూడా రైటా? రైట్ 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 రైట్. తిన్నగానే ఎక్కడ ఆగద్దు. అసలు బ్యాగ్ లో బట్టలు అయ్యే ఇంకేంటి. ఓ వావ్, ఎంత అందంగా పడుతుంది బిల్డింగ్. ఇదిగోండి మన కారు AP39LU 1993. ఎక్కడ చూసారా? హౌరా రైల్వే స్టేషన్. ఎక్కడ పార్కింగ్ దొరకట్లేదు, ఓన్లీ రైల్వే స్టేషన్కి సంబంధించిన పార్కింగ్ మాత్రమే దొరుకుతుంది. చూడండి హౌరా రైల్వే స్టేషన్ చాలా పెద్దది. ఆ చివరి నుంచి ఉంది, అక్కడ లాస్ట్ ఎల్లో బోర్డు కనపడుతుంది కదా, అక్కడి నుంచి ఆ చివరి దాకా చాలా పెద్దదే. ఎవరో పెట్టి చూపిస్తాను పదా. అట్నాడు అటు పద, అక్కడ దాకా కాదు, వీళ్ళు ఇక్కడ దాకా పదా. అక్కడ ఎవరు లేరులే.
హౌరా బ్రిడ్జ్ ఇక ఇదే. ఈ అంతా హౌరా 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 కలకత్తా అంతటిని పైకి పైకి లేస్తుంది ఏంటంటే ఈ హౌరా బ్రిడ్జ్ ఒకటే. ఇక్కడ తీసుకున్న హోటల్ చండాలంగా ఉన్నాయి. హోటల్స్ ఏవి బాగాలేదు. మీకు కనబడుతుందా బిల్డింగ్స్ మొత్తం పాడుపడిపోయి ఈ అపార్ట్మెంట్ లాగా ఎప్పుడెప్పుడో ఇవన్నీ మొత్తం. అస్సలు చాలా హోటల్స్ తిరిగావు 2-3 గంటలు. ఏది హోటల్లోనే తినాలమ్మా, చండాలంగా ఉంది అసలు. బాబోయ్ చూసుకో, ముందు చూసుకో. కలకత్తా కాదు కానీ పరమ చండాలంగా ఉంది. కలకత్తా మొత్తం తిరగ్గా ఆఖరికి దొరికింది. 35 బాగానే ఉందా? చెప్పు ఇప్పుడు ఎలా ఉంది కలకత్తా? అదే అక్కడికి వెళ్ళేసి వచ్చాము, ఫ్రూట్స్ కొనుక్కొని వస్తాము. ఇలా మరుగుతుంది. ఎంత నీట్గా ఉన్నాయా కదా, జనాలు నీట్గా ఉన్నారు, హోటల్స్ నీట్గా ఉన్నాయి. బాబోయ్ ఎక్కడికెక్కడికి గత్తరు. ఇదటవా దో చాయ్ లేదా భయ్యా? చాయేనా? దో చెప్పు ఏమంటున్నావు? మట్టి గ్లాసులు ఇవి బాగుంటాయి. బాగుందా టీ? బాగుందా? వెళ్ళరా పక్క వచ్చా. వాటర్ పడుతుంది, వాటర్. ఇక్కడ నిలబడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏదో అంటున్నావు ఏంటి? మన విశాఖపట్నం, హైదరాబాదు, బెంగళూరు బాగుంటుంది. ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఇవన్నీ చూస్తుంటే ఏ వెళ్ళకూడదు. మిగతా నీకు సౌత్ మొత్తం బాగుంటాయి చేసి, నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ బాగుంటాయి చేసి. ఇదంతా ఇటు సైడ్ ఇది కోల్కతా ఇటువైపే కొంచెం ఎలా ఉంటుంది కానీ చాలా స్పీడ్గా వెళ్ళొస్తాం బంగ్లాదేశ్ బోర్డర్కి. మధ్యాహ్నం భేదం తినేసి మిగతా మార్కెట్స్ ఉన్నాయి కదా, కొన్ని మార్కెట్స్ ఉన్నాయి, 4-5 మార్కెట్స్ ఉన్నాయి. అవన్నీ ఈరోజు సాటర్డే, రేపు సండే కంటిన్యూగా 24 అవర్స్ డ్రైవింగ్ చేశాను. గ్యాప్ తీసుకుని మా ఇంజిన్ కోసమే కొంచెం బ్రేక్ ఇచ్చాను కానీ ఇంజిన్ ఎక్కడ ట్రబుల్ అవ్వకుండా మిగతాదంతా కూడా ఎక్కడ స్ట్రైన్ అవ్వడం గట్టిగానే చేసుకొస్తాం. దేవుడు మహాకృప. ఇంత జర్నీ దేవుడు ఎంత కృప చూపించాడంటే నాకు. అయితే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ కోల్కతా సిటీలోను ఇప్పుడు కారు వేసుకొని తిరిగేయచ్చు, ఎంతసేపు అయినా దూరమని తిరిగేయచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే పార్కింగ్ ఉండదు. కారు ఎక్కడ ఆపడానికి అవ్వదు, పార్కింగ్ ఉండదు. అందుకనే కార్ని పక్కన పెట్టేసి నడుచుకొని కొంతవరకు కవర్ చేస్తాను. మిగతాదంతా కూడా ఏదన్నా వెహికల్ చూసుకొని బయట రిక్షా టైప్లో ఉంటుంది, అవి అయితే ఇబ్బంది ఉండదు మనకు. అలాంటివి చూసుకొని ఆ మార్కెట్లను చూసుకొని రేపు నైట్ సండే నైటు రిటర్న్ అయిపోతాం. అయిపోయామంటే కనుక
మండే నైట్ కల్లా నేను మళ్ళీ వైజాగ్లో ఉంటాను. ఎలా బిర్యానీ మళ్ళీ హౌరా బ్రిడ్జి మీదకి వచ్చాం, కారులో వెళ్తున్నాం. 400 meters, you will arrive at your destination. యేసయ్యా నీవే నా ఆనందం, రైల్వే స్టేషన్. నీ ప్రేమలో పార్కింగ్ జీవించదం, నీ సన్నిధిలో నీవుంటే చాలనిపించింది, నీవు లేని లోకం శూన్యం, నాలో నీవే జీవించు యేసయ్యా, నీవే నా గమ్యం యేసయ్యా, నీ కృపలో నేను చూసావా ఊగుతుంది బ్రిడ్జి నడుస్తుంటే. జాగ్రత్త పడిపోతావు, బ్రిడ్జి ఇరిగిపోద్ది. ఇదే హుగ్లీ నది అంటారు దీన్ని. చాలా పెద్దగా ఉంది, ఎంత డిస్టెన్సా మధ్యలో పిల్లలు లేకుండా. చూసావా ఎంత డిస్టెన్స్ ఉందో. ఇక సాయంత్రం మనం వెళ్దాం అనుకున్నాం కదా, అదే క్రూజ్ బాగుందా. దగ్గర ఇది కూడా అయితే ఈవినింగ్ బుక్ చేసుకుందాం, బాగుంటుంది, లైటింగ్స్ అన్నీ ఉంటాయి. ఇది హుగ్లీ అంటే గంగా నదిలో నుంచి వచ్చిన ఒక పాయ. ఇది ఊగుతుంది, బ్రిడ్జ్ ఊగిపోతుంది నిలబడుతుంటే. చాలా పెద్దది నది. చూడడానికి మనంతా కారులో వచ్చినప్పుడు ఏదో చిన్న నదిలాగా అనిపించింది, కానీ అంత లాంగ్ ఫిల్లర్ లేకుండా బా సూపరు. నేను ఇప్పుడు దాకా ఇది ఒక్క బ్రిడ్జి మాత్రం కోల్కతాలో హైలైట్ అని చెప్పుకోవాలి. ఇది ఒక్కటే సాటిస్ఫై చేసింది నన్ను ఇప్పుడు దాకా కూడా. సూపరు, ఎక్సలెంట్. అప్పుడు చిరంజీవి యమహా నగర్ అనే ఒక పాట ఉంటుంది, ఇక్కడే తీశాడు. ఇప్పుడు మళ్ళీ జాయ్సీ ఇక్కడ వచ్చింది. దాని తర్వాత చిరంజీవి తర్వాత జాయ్సీ ఈ ప్లేస్కి అందం వచ్చింది. చూసారా నీ స్వరంలో ఆనందించేదా, నీ సన్నిధిలో నా జీవనం, నీవే నా సర్వం యేసయ్యా. నా బలమై నీ చేతిలోనే ఆశ్రయమై, నీవే నా రక్ష యేసయ్యా. నీ ప్రేమలో నేను లీనమై, నీ ఆత్మతో నడిపించు యేసయ్యా. నీవే నా శాంతి, నీవే నా జయం. సన్నిధిలో
బాగాలేదు, బాగాలేదు, ఏమి అమ్మా సార్ కవి ఓ సూపర్ వచ్చాయా. ఇప్పుడు దాకా ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి 10 నిమిషాలు ఉన్నామో లేదో కానీ చచ్చిపోయాం ఎండకి. చాలా ఎక్కువ ఉంది, దారుణంగా ఉంది ఎండ. మొన్నటిదాకా విశాఖపట్నంలో ఉన్న ఎండలకి ఫుల్ ట్యాన్ అయిపోయాం. సరే ఇక్కడ ఏదో కొంచెం బాగుంటుంది అనుకున్నాం. అనుకునేసరికి ఇక్కడ మరీ దారుణంగా ఉంది. విశాఖపట్నం బాబులా ఉంది ఇక్కడ ఎండ. అయితే ఇక 10 నిమిషాలకే విలువలాడిపోయాం. ఇక లాభం లేదు, మళ్ళీ కారు తీసాం. ఎంత ట్రాఫిక్ ఎంత ట్రాఫిక్ అయినా డ్రైవ్ చేస్తాం, ప్రాబ్లం లేదు. కానీ ఎక్కడైనా ఆపడానికి ఇప్పుడు ఏం షాపింగ్ చేస్తుందంట. ఇప్పుడు షాపింగ్ ఎక్కడ అవుతుంది ఇంత ట్రాఫిక్లోనే? ఇక ఎలా పడితే అలా వస్తారు ఇక్కడ. ఇంత ట్రాఫిక్లో ఇది స్టార్ట్ అయిపోయింది. లాడ్జ్లో నుంచి ఇలా పక్కకు వచ్చాం, స్టార్ట్ అయిపోయింది అప్పుడే ట్రాఫిక్. ఇంత ట్రాఫిక్లో ఎక్కడ బండి పక్కన ఆపడానికి అస్సలు ఛాన్స్ ఉండదు. అబ్బబ్బబ్బబ్బా హాయిగా ఉందిరా నాయన, పోతే పోనీ. కానీ ట్రాఫిక్ సచ్చావురా బాబు. 1/2 గంటకి ముందునే ఉంది, మా ముందునే ఉంది. నల్లగా అయిపోయాను నేను, తెల్లగా ఉండేవాడిని, తమన్నాలాగా ఉండేవాడిని. మల్కాపురం మా చిన్నోడు ఉన్నాడు కదా. ఎక్కడది మనం వెళ్ళాల్సింది? అది కాదు, కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోదాం. కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ ఇలా వచ్చేయచ్చు. నైట్ వ్యూ బాగుంటుంది అని అంటున్నారు కదా, మళ్ళీ ఇప్పుడే అయితే ఇక్కడ క్రూయిజ్కి కేబుల్ బ్రిడ్జ్కి ఒకసారి చూసుకోవచ్చా? ముందు మార్కెట్కి వెళ్ళిపోదామా? చూడ ప్రశాంతంగా ఉందిరా నాయన, పోతే పోనే. కానీ అబ్బబ్బా బాబోయ్, ఇప్పుడు ఇదంతా 5 అయిపోతుంది, అయినా కూడా ఎండ తగ్గలేదు. లెఫ్ట్ తీసుకోవాలిగా ముందు కాదు, ఇక్కడ పార్కింగ్ పెట్టేద్దాం. చూడు వచ్చాం కదా ఆల్రెడీ, మొత్తం ఇదే బజారు. అదే మనం వాళ్ళకి పెట్టించుకోవాలి చేసి. యా వీళ్ళంతా మరి ఎక్కడ మనకు ప్లేస్ ఉంటుందో ఉండదో. ఎక్కడైనా సరే కారు విక్కిచ్చేద్దాం, తీసుకెళ్ళి. ఆగంటారా బాబు, అస్సలు అక్కడ కూడా ఆగట్లేదురా. అదేనే, అందుకనే కారు లెఫ్ట్లో ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు ఎక్కడ పార్కింగ్ ఇచ్చిన డబ్బులు పోతే పోయింది, ఒక 100 పార్కింగ్ ఇస్తే ప్రాబ్లం లేకపోయినా. అది షాప్లో ఉన్నాయి చేసి, షాప్ అవతల సైడ్ షాప్లో అయ్యి. ఓ అమ్మ దాటేసాడు. ఇగో ఇప్పుడు ఇలా పెట్టుకున్నారు, అవతల సైడ్ షాప్, యువతలు కాదు, ఖాళీ ఉంది అక్కడ రిక్షా వెనకాల. ఇంకా మళ్ళీ బ్యాక్ సైడ్ అది స్పీడ్ పెట్టే అంటే ఎలా పెట్టేస్తాను? నువ్వు చెప్పేసరికి సరిపోదు. నువ్వు చెప్పేస్తే అయిపోద్ది జైసి. రన్నింగ్లో టక్కని తిప్పేస్తాము. పార్కింగ్ అయినా ये 2 घंटे दो घंटे के इधर है ना? कितना देर रहेंगे? उधर के कितना टाइम रहेंगे? 2 घंटे ओके ना बस. If you don't mind, चाबी मेरे को दे देगा ना, निकालना होता है ना. 50 రూపాయలంట పార్కింగ్ చేస్తాము. 2 అవర్స్కి 50 రూపీస్. పర్లేదులే అని ఇచ్చాం అనమాట. మళ్ళీ అంటే ఇంకా మళ్ళీ ఎండ దెబ్బ తేలేస్తుంది, మళ్ళీ నడవాలి మార్కెట్ మొత్తం. అయితే పార్కింగ్ పెట్టిన తర్వాత వాడు ఏమంటున్నాడంటే తాళాలు మాకు ఇచ్చేస్తాడండి, ఎందుకంటే మళ్ళీ వెహికల్ ముందుకి వెనక్కి జరపాల్సి వస్తే మేము జరుపుతామని అంటారు. అంత సీన్ లేదురా బాబు, తాళాలు అయితే ఏమో లాక్ చేసేస్తామని చెప్పేసి తాళాలు ఇవ్వలేదు. హ్యాండ్ లాక్ తీసాం. వాడు ముందుకి వెనక్కి జరుపుకుంటే తోసి జరుపుకోవచ్చు, అంతేగాని లాక్ అయితే ఎప్పుడు అలా ఇవ్వకూడదు. అందరూ ఏమున్నా సరే మొత్తం లేపేస్తారు, ఏం చేయలేము, మాకు తెలియదు, మాకు సంబంధం లేదంటారు.
చూడు చూడు తీసుకో. ఇది నాకెందుకు ఇచ్చావు బిల్లు? అందులో వేసేయ్, కవర్లో వేసేయ్. మన కారు ఇక్కడ ఉండిపోయింది. మా కారు చూసారు ఇక్కడ ఉండిపోయింది ట్రాఫిక్లో. ఇక్కడ పెట్టాం దీనికి 50 రూపాయలు. కలకత్తా వచ్చింది వైజాగ్ నుంచి. ఇక్కడేమో మేడం గారు షాపింగ్ చేస్తున్నారు ఇదంతా. అవునా, బీచ్ 20 రూపాయలు ఉంటాయి. చిన్నపిల్లలకు బాగుంటాయి. ఇది 20యా? 20. బాగున్నాయి. తీసుకో, ఏం కావాలి తీసుకో. అక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయా మన దగ్గర? అక్కడ ఎంత ఉంటాయి? 100 రూపాయలు ఉంటుంది అది. ఏ పూరా 20 రూపాయనా? ఏ పూరా ఏదైనా 20 రూపాయలు అంట. మరి తీసుకో, పిల్లలకి ఎవరెవరు ఉన్నారో అందరికీ తీసుకో. అదామా ఏమో పట్టుకో, అక్కడ ఉంటుంది కదా ఇది ఏటిదో. ఆఖరికి ఇక్కడ కూడా షాపింగ్ వదలట్లా మేడం గారు. బజార్ కోల్కతా 50 అంట. ఎక్కడున్నావు? హలో మేడం గారు, ఎవడు రమ్మన్నాడు? కోల్కతా వచ్చి ఏం చేస్తున్నారు ఏంటి? షాపింగ్ బయలుదేరిపోయారు ఇప్పుడు. ఇప్పుడు ఎక్కడెక్కడ తిప్పేయాలో ఏంటో. ఇక్కడ చూస్తే చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో. అస్సలు చాలా దారుణం అనమాట. ప్రతి సందు, ప్రతి ఏరియా కంప్లీట్గా మనం ఏం చేయడానికి లేదు. కారు తీసుకెళ్ళి ఆ పక్కన పెట్టాం. ఎందుకంటే రన్నింగ్లో వెళ్ళిపోవచ్చు. రన్నింగ్లో ఎంత దూరమైనా సిటీలో ఎంతవరకైనా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక షాప్ దగ్గర ఆపాలంటే అవ్వదు. ఇదిగో చూడండి ఈ బస్సులు ఇక మొత్తం రాసుకొని వెళ్ళిపోతారు అనమాట. కార్లు కాదు కదా. ఇదిగోండి ఇవన్నీ ప్రతి బస్కి డ్యామేజ్లే. అంత ట్రాఫిక్ ఇక. ఎవడో చూడండి మీకు చూపిస్తాను. ప్రతిదీ కూడా ఎంత కూడా పక్కన బస్సులన్నీ రాసుకొని వెళ్ళిపోతాయి. చూడండి ఎంత చండాలంగా ఉన్నాయి బస్సులు కూడా. అస్సలు ఎటు నడవడానికి లేదు. చూడండి చుట్టూ ట్రాఫిక్, ఎటు నడవడానికి లేదు. ఈ ట్రాఫిక్లో నుంచి వెళ్తున్నాం. ఏంటి వెళ్ళి పని బాబు? అయ్యా బాబాయ్ ఆగు. అర్రే బాబు, మనుషులు నడ్డానికి కూడా లేదురా నాయన. పద. నో వే టు వాక్. ఎవడు ఇష్టం వచ్చినట్టుగా వాడు ఆపేస్తున్నాడు. ఇలా వెళ్ళమే. ఎంతసేపు వెళ్ళినా 1 కిలోమీటర్ వెళ్ళడానికి 30 గంట పడుతుంది ఒక్కో దగ్గర అయితే. 1 కిలోమీటర్కి నడిచి వెళ్ళిపోవడం అంత ఉత్తమం లేదు. బేభత్సమైన ట్రాఫిక్. సో మనం నడడానికే లేదు స్కోప్, మనుషులు నడడానికే స్కోప్ లేదు. మనుషులు నడడానికే స్కోప్ లేదు. In 200 meters, turn left onto New Howrah Bridge Approach Road. హౌరా బ్రిడ్జ్ వచ్చాం కదా. హౌరా బ్రిడ్జ్ మా డెస్టినేషన్. అది ఎక్కడికి వెళ్ళినా రిటర్న్ డెస్టినేషన్ హౌరా బ్రిడ్జ్ అని కొట్టుకొని Turn left onto New Howrah Bridge Approach Road.
గూగుల్ ఉండబట్టి కానీ ఈ సిటీలోని ఆ? లేకపోతే చుట్టూ కనబడిపోతే ఎవడు చెప్తాడు అడ్రస్ అసలు చాలా దారుణం. సరే ఇన్ని మాటలు మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నేనా ఏదో ఎర్రబాగులోని అలా అలాగా అక్కడెక్కడ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మా మాయ వాళ్ళు ఉండేవారు నల్లమాటి దేవుళ్ళును తాత. మీరు ఎర్రి వాళ్ళు కాదు సార్, జనాలు చెప్పు ఏమి మేనమావలే కదా, నేను ఎందుకు చెప్తాను. వాళ్ళ దగ్గర మా మావయ్యలు ఉండేవారు, వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. కానీ నేను ఎప్పుడూ చూడలేదేమేమో. చూడు ఇది మన లెఫ్టా? చెప్తాడు కదా. In 300 meters, you will arrive at your destination. కోల్కతా సిటీ అంతా ఈరోజు ఫుల్గా తిరిగేసాం. ఇంకా ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అది హెరిటేజ్ క్రూయిజ్ షిప్ అని గంగా నది మీద తీసుకెళ్తారు. అది ఇప్పుడు టికెట్స్ తీసుకోవాలి. అది ఒకటి ఉంది, అదొకటి అంటే ఇటు రెండు కవర్ చేస్తున్నాం, టూరిజం ప్లస్ బిజినెస్, టూరిజం బిజినెస్ రెండు కవర్ చేస్తున్నాం. మరి వెళ్ళాలి కదా, ఏదో ఒకటి అలాగ వచ్చామంటే. ఇంకోటి విక్టోరియా మెమోరియల్ అది అక్కడికి కూడా వెళ్ళాలి. ఇంకా అన్నీ కష్టం, టైం లేదు. రేపు ఒక మార్కెట్ హౌరా బ్రిడ్జ్ అవతల మనం ఇందాక అదే అది ఇది ఒకటేనా? అదే ఇది ఒకటే బ్రిడ్జ్. అదేంటి ఇంకేంటి మరి మన రివర్ దగ్గర చూసాం, అది కాదు ఇది. మరి అదే ఇది. నువ్వు ఎక్కడికో వెళ్ళాలన్నావు కదా. అది మళ్ళీ మనం కేబుల్ బ్రిడ్జా వెళ్తే అలా అటు నుంచి వెళ్ళాలి. అలా కాదు, హౌరా బ్రిడ్జ్కి వచ్చాం. చూపించా సరే మళ్ళీ కోల్కతాలో అది సన్ రైజ్ చూడు, అది అంత బాగా పడుతుందా? చూడు పడుతుందా అందులో? ఏమో సెల్ఫీ తీస్తున్నాను. ఇక్కడ పెట్టిలా పైకి బాగుందా సన్ రైజ్? నాట్ సన్ రైజ్, సన్సెట్. ఓ సారీ సన్సెట్. ఏదో చదువులేను ఇంకా అలా అలా నడిచిపోతున్నా. చూడు పడవలు స్టార్ట్ అయినా చేసి క్రూయిజ్ చూపించట్టు. ఈ బ్రిడ్జ్లో కొన్ని లక్షల వాహనాలు, కొన్ని లక్షల మంది క్రాస్ ఓవర్ చేస్తారంట. ప్రపంచంలో అతి ఎక్కువ వాహనాలు, అతి ఎక్కువ మంది నడిచేటువంటి బ్రిడ్జ్లో ఇది టాప్ సెకండ్లోనో ఫస్ట్లోనో ఉంది. ఎవ్రీ డే చూడండి ఒకసారి తిప్పు ఎన్ని వెహికల్స్ ప్రతిరోజు నాన్ స్టాప్గా వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ రన్ అవుతుంటాయి ఈ ఒక్క బ్రిడ్జ్ మీద. వెళ్ళిపోదామా కేబుల్ బ్రిడ్జ్ దగ్గర? క్రూయిజ్ షిప్కి వెళ్ళిపోదాం ముందు. ఫస్ట్ చీకటి అయిపోతే మళ్ళీ అవుదాం. బ్యాక్ సైడ్ చూపించు. ఇది హౌరా, అదే రైల్వే స్టేషన్. చూపి రైల్వే స్టేషన్, హౌరా రైల్వే స్టేషన్ చాలా పెద్దది బాబు ఇది.